సో అయితే రేర్ కలెక్షన్ అని చెప్పాను కదండి సార్, మనకి వెల్కమ్ చెప్పారు. దేంతో అనుకుంటున్నారా? వైట్ శంకు పుష్పాలండి, ఎంత బాగున్నాయో. అలా వచ్చేస్తే మనకి ఇక్కడ ఎడినియమ్స్ ఉన్నాయండి. ఎడినియమ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఒకసారి అండి చూపిస్తాను. రెడ్ ఎప్పుడైనా చూసారా? అసలు ఎంత బాగుందో. మొక్క కూడా చాలా బుషిగా ఉంది, చాలా హెల్దీగా ఉంది. పువ్వులు కూడా చాలా హైలైట్గా ఉన్నాయి. చూస్తున్నారా? ఇక్కడ చూస్తున్నారండి ఇంకొక రేర్ ప్లాంట్ అనమాట. ఏమిటనుకుంటున్నారా? మార్నింగ్ గ్లోరీ అండి. మార్నింగ్ గ్లోరీలోనే ముద్ద అనమాట. ఎంత బాగున్నాయి అసలు. నిజంగా రేర్ అన్నందుకు రేర్ వెరైటీస్ అని నాకు చూపిస్తున్నారు. నాకైతే మనసు ఆగట్లేదు. ఇక్కడ చూడండి, కాస్మోస్ ముద్ద అనమాట. ఆరెంజ్ కలర్ షేడ్లోనే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఫ్లవర్, ఎంత పెద్ద ఫ్లవర్ వస్తుంది. ఇది చూసారండి ఎంత బాగుందో. మనం బొకేస్కి అది వాడుతూ ఉంటాం కదా. లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ షేడ్లో భలే ఉంది కదా. దీంట్లో వచ్చేసి మనకి పింక్ కలర్ కాస్మోస్ అండి. ఫ్లవర్ కూడా చాలా పెద్ద పెద్దవి విడియి. చూస్తున్నారు ఎంత బాగున్నాయో అసలు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? అసలు నేను ఎక్కడున్నానో మీకు తెలుసా? ఈరోజు నేనైతే ప్రస్తుతం హైదరాబాద్ వచ్చానని అందరికీ తెలిసిందే కదండి. హైదరాబాద్లోని నాగార్జున రాజు గారు మిద్దె తోటలో అయితే ఉన్నామండి. సార్ పేరు ఏంటంటే నాగార్జున రాజు గారు అండి. ఈ గార్డెన్ అంతా కూడా విజిట్ చేద్దామని వచ్చాము మేము, మా పిల్లలు కూడా. ఎక్సలెంట్గా ఉంది, అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. అయితే ముందుగా ఈ గార్డెన్ పేరు వచ్చేసి సిరి గార్డెన్ అనమాట. అసలు ఈ సిరి ఎవరు అనేది సార్ మాటల్లో విందాం. హాయ్ అండి. ఫస్ట్ ఏసీహెచ్ గార్డెన్ ప్రియా గారికి, వైజాగ్ నుంచి వచ్చినటువంటి ప్రియా గారి మేడం గారికి వెల్కమ్ అండి మా గార్డెన్ వచ్చినందుకు. నా పేరు నాగార్జున రాజు అండి. నేను హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేస్తాను. మా మిస్సెస్ పేరు వచ్చేసి యామిని సత్య అండి. ఆమె కూడా గవర్నమెంట్ టీచర్ అండి. మా పాప వచ్చి హర్షిత అండి. డిలైట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది మేడం. నేను గార్డెనింగ్ చేయబట్టి 3 years అవుతుంది మేడం. 3 yearsలోనే ఎక్సలెంట్ అనమాట. ఇంకా మిద్దె తోట చూడాలని మీ అందరికీ అయితే ఉందా? సో అయితే రండి ఇంకా వీడియోలోకి వెళ్ళి అసలు ఏమేమి ఉన్నాయి, ఏం పండిస్తున్నారు. సార్లోని ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఏదన్నా సరే రేర్ కలెక్షన్ అంతా కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఆ రేర్ కలెక్షన్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి మనం చూద్దాం. వచ్చి నాతో పాటు. సో అయితే రేర్ కలెక్షన్ అని చెప్పాను కదండి సార్, మనకి వెల్కమ్ చెప్పారు. దేంతో అనుకుంటున్నారా? వైట్ శంకు పుష్పాలండి, ఎంత బాగున్నాయో. వీటి మీద ఈ చినుకులు పడితే మొక్కలన్నీ కూడా చాలా పచ్చగా ఉన్నాయన్నమాట. చాలా వండర్ఫుల్గా ఉంది చూడ్డానికి కూడా. ఇక్కడ వైట్ శంఖం పూలు చూస్తున్నారు కదా, ఇది రేర్ కలెక్షన్ అని చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది దగ్గర లేవు ఇవి. బ్లూ అనేది ఎక్కువ ఉంటాయి కదా సార్. అవును మేడం. ఈ వైట్ అనేది తక్కువ. ముద్ద డబుల్ పెటల్లోనే వైట్ శంఖం పూలు అనమాట. ఇవి ఇలాగా మనకి ఏంటంటే ట్రెల్లీస్ లాగా ఎక్కించుకున్నారు. ఇది వచ్చేసి మనకి ఆర్చ్ చేశారు, అంటే గార్డెన్లోకి ఎంట్రన్స్ బాగుంటుంది కదని. అయితే మనకి ఇక్కడ వైట్ శంఖం పూలు కనిపించాయి కదండి. ఇంకొక రేర్ వెరైటీ చూపిస్తాను రండి. ఇదిగోండి గ్రో బ్యాగ్ సార్. ఇది గ్రో బ్యాగ్ మీరు తయారు చేసుకున్నారా? కారు వెనకది ఉంటుంది టైర్. ఇది ఓకే, గ్రో బ్యాగ్ కాదు, గ్రో బ్యాగ్ టైర్ బ్యాక్ సైడ్. ఓకే ఓకే, కవర్ చేస్తాము టైర్ కి. ఓకే, సో బాగుంది, యూనిక్ ఐడియా అనమాట ఇది. దీంట్లో వచ్చేసి మనకి పింక్ కలర్ కాస్మోస్ అండి. ఫ్లవర్ కూడా చాలా పెద్ద పెద్దవి విడియి. చూస్తున్నారు ఎంత బాగున్నాయో అసలు. మనకి కాస్మోస్ అనగానే ఆరెంజ్, లైట్ లెమన్ కలర్ ఇవే కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ కాస్మోస్తో వెల్కమ్ చెప్పాయి అనమాట. చాలా బాగుంది కదా, నిజంగా ఎక్సలెంట్. సరే ఈ ఫ్లవర్స్ కూడా బాగున్నాయి. ఏంటివి? ఇది మాల్వా ఫ్లవర్స్. మాల్వా మన విజయనగరం మంగమణి గారు ఇచ్చారు. ఓకే, సీడ్స్ ద్వారా డెవలప్ చేసాం మేడం. సీడ్స్ ద్వారా వచ్చే బాగా. ఇది మొత్తం పూలు ఉన్నప్పుడు మేడం అసలు ఎంత అందంగా ఉంటుందో మేడం. ఇదే కలర్ ఉన్నదా మీ దగ్గర? పింక్ కలర్. ఓకే, అలా వచ్చేస్తే మనకి ఇక్కడ ఎడినియమ్స్ ఉన్నాయండి. ఎడినియమ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఒకసారి అండి చూపిస్తాను. ఇవి వచ్చేసి అడినియం కలెక్షన్స్ మేడం. మొత్తము బాగుంది. వైట్ 10 varieties ఉన్నాయి. వైట్ కూడా చూడండి మేడం, ముద్ద ఎంత పెద్ద ఫ్లవర్ విడిందో అసలు. నిజంగా మొగ్గే చూడండి ఇలా ఉంది. ఫ్లవర్ వచ్చేసి మనకి ఇంత చక్కగా అరచేయంత ఫ్లవర్ అయితే విడిందండి. చాలా అంటే చాలా బాగుంది. అలా దానిపైన చూసుకుంటే ఇవి కూడా ముద్దే ఎడినియమ్స్. బాగుంది మేడం. ఇది ఒకటి వచ్చేసి మేడం హోలీ ఉక్కులోనే ముద్దాన్ని పెట్టా మేడం, సీడ్స్ ద్వారానే. ఓకే, ఇది కూడా ఫ్లవర్స్ కోసం వెయిటింగ్ మేడం. అవునా? ఇది కూడా బాగుంది. ఇది మేడం మన కమలా మేడం గారు ఇచ్చాడు మేడం సీడ్స్. ఓకే, సీడ్స్ తోనే డెవలప్ చేశారు. ఓకే, సీడ్స్ వచ్చాయి. చాలా బాగుంది. పక్కనే మనకి పెద్ద డాలియా కదా సార్. ఇది కూడా సీడ్స్ మేడం. 3 సీడ్స్, అన్ని సీడ్స్. వైలెట్ కలర్ డాలియా. ఆకు కూడా మనకి డిఫరెన్స్ ఉంది చూస్తున్నారు కదా. ఇది పెద్ద డాలియా అనమాట.
ఇవి సింగిల్ పెటల్ డాలియా, అందుకే ఆ చిన్న ఆకుగా ఉంది. చూస్తున్నారా? సార్ అయితే ఇప్పుడు మనకి మింట్ తులసితో టీ పెట్టేసి ఇస్తున్నారనమాట. నిజంగా ఇలాంటి గార్డెన్లో మనం ఇలాంటి ఆకుకూరలు కానీ ఇలాంటి హెర్బల్ కానీ పెంచుకుంటే మటుకు ఎక్కడికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆకుకూరలు పెంచుకుంటే చక్కగా వంట అయిపోతుంది, ఇలాంటివి పెంచుకుంటే చక్కగా ఛాయ్ అయిపోతుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనకి వేడివేడిగా క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి వేడివేడిగా టీ చేస్తారనమాట మింట్ తులసితోని. ఇక్కడ వచ్చేసి మనకి బొగడబంతి అండి, వైట్ కలర్ బొగడబంతి. దీనికి ఆపోజిట్లో చూసుకుంటే ఏముందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? రండి చూపిస్తాను. రెడ్ ఎప్పుడైనా చూసారా? అసలు ఎంత బాగుందో. మొక్క కూడా చాలా బుషిగా ఉంది, చాలా హెల్దీగా ఉంది. పువ్వులు కూడా చాలా హైలైట్గా ఉన్నాయి. చూస్తున్నారా? ఇలాంటి రేర్ వెరైటీ ప్లాంట్స్ చూస్తూ ఉంటే ఎక్కడలేని ఆనందం కదా సార్. అవును మేడం. చూసినవి కాదు కానీ ఇలా రేర్ వెరైటీస్ చూస్తే మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చల్లని క్లైమేట్కి వేడివేడిగా మింట్ టీ అండి, చాలా బాగుందన్నమాట. వాళ్ళ పాప చేసి తీసుకొచ్చారు. కలర్ కూడా చూస్తున్నారు ఎంత బాగుందో అసలు, నిజంగా సూపర్ అనమాట. ఇలాంటి లీవ్స్ మనం పెంచుకుంటే మింటే కాదండి, ఇంకా మనకి లెమన్ గ్రాస్ దొరుకుతుంది, చాలా రకాలైన హెర్బల్ మొక్కలు అయితే మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి అనమాట. అవి కానీ మనం పెంచుకుంటే చక్కగా ఆరోగ్యవంతులు అయిపోతాం. ఏం సార్, అంతేనా? అవును మేడం. ఇంకా మింట్తో పాటు ఇంకేమన్నా హెర్బల్ ఉన్నాయా మన దగ్గర? నా దగ్గర అదే మేడం, ఇది లెమన్ తులసితోని, లెమన్ గ్రాస్ తో. ఓకే, లెమన్ గ్రాస్ ఇవన్నీ. ఓకే, సో అలా చాయ్ తాగుతూ లోపలికి వెళ్దాం రండి. అసలు ఇక్కడ చూస్తున్నారండి ఇంకొక రేర్ ప్లాంట్ అనమాట. ఏమిటనుకుంటున్నారా? మార్నింగ్ గ్లోరీ అండి. మార్నింగ్ గ్లోరీలోనే ముద్ద అనమాట. ఎంత బాగున్నాయి అసలు, నిజంగా రేర్ అన్నందుకు రేర్ వెరైటీస్ అని నాకు చూపిస్తున్నారు. నాకైతే మనసు ఆగట్లేదు, నేను ఎప్పుడెప్పుడు పెంచాలా ఇలాంటివన్నీ నాకు మనసులో ఆలోచనలు అయితే వచ్చేస్తున్నాయి. ఇందులో ఇంకొక కలర్ కూడా ఉందండి, లైట్ కలర్ అనమాట. అదైతే మరీ ఇంకా ఫిదా అనమాట. సో చాలా బాగుంది సార్ నిజంగా. ఇదైతే నేను వినడమే కానీ మార్నింగ్ గ్లోరీ ముద్ద అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నా దగ్గర ఉన్నవన్నీ కూడా సింగిల్ పెటల్స్ సార్. మీరు ఎక్కడ కలెక్ట్ చేశారు ఈ సీడ్? ఫ్రెండ్స్ గార్డెనింగ్ ఫ్రెండ్స్ అనేది హైదరాబాద్ చుట్టూరు ఉన్నారనమాట. ఎవరి దగ్గర ఉన్నా సరే వెంటనే షేర్ చేసుకుంటారు. ఇక్కడ చూస్తున్నారండి మార్నింగ్ గ్లోరీలోని ఇది ఒకటి అనమాట. ఎంత బాగుందో నిజంగా, మనసుకి ఎంతో హాయిని ఇస్తుందండి ఇలాంటి ఫ్లవర్స్ చూస్తూ ఉంటే. కళ్ళుకి కూడా మంచి ఎక్సర్సైజ్ అనమాట. మార్నింగ్ లేవగానే ఈ ఫ్లవర్స్ అన్నీ బ్లూమ్ అవుతుంటే మనం ఎక్సర్సైజ్ చేసినంత ఇదనమాట. సో మార్నింగ్ లెగ్గానే పచ్చదనం చూడాలని అంటారు కదా, పచ్చదనంతో పాటు ఇలాంటి పువ్వులు కూడా చూస్తే ఆ రోజంతా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. నేను ఫస్ట్ చూసినప్పుడు దూరం నుంచి ఏవో పింక్ కలర్ రోజెస్ ఏమో, ఇది గుత్తు గులాబీ అంటే పందిరి గులాబీ అంటారు కదా, అదేమో అనుకున్నాను. దగ్గరికి వచ్చి చూస్తే షాక్ అయ్యాను. ఇది మార్నింగ్ గ్లోరీ అండి. అది డార్క్ చూపించాను కదా, ఇది లైట్ అనమాట. ఇది వచ్చేసి మనకి 3 షేడ్స్లో కనిపిస్తాయి, వైట్, లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ అనమాట. చాలా బాగుంది సార్ నిజంగా. సరే, ఈ ఫ్లవర్స్ విత్తనాలకు ఉంచుతారా మీరు? ఉంచుతా మేడం, ప్రతిదీ విత్తనాలు తీసి అందరికీ షేర్ చేస్తారు. ఇది ఒకటి మెయిన్ ఇదండి. సో ఎక్కడున్నా సరే, ఏ మీట్ అయినా సరే తన దగ్గర ఉన్న సీడ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఫ్రీగా రాసి కవర్లో ప్యాక్ చేసి వాటి నేమ్స్ అవన్నీ కూడా రాసి చక్కగా పంపిస్తారు. అయితే నిన్ననే నర్సరీ మేళలో కలిసాము. సీడ్స్ నా కోసం ఆఫీస్ నుంచి హాఫ్ డే లీవ్ పెట్టుకొని మరీ వచ్చి నాకు ఆ సీడ్స్ ప్రజెంట్ చేశారు. వాటితో పాటు రేర్ మొక్కలు కూడా ఇచ్చారండి. అవన్నీ కూడా నేను వీడియోలో షేర్ చేస్తాను. అవి నా దగ్గర అయితే లేవు, వీడియోస్ చూస్తారు కాబట్టి సార్ తెలుసుకున్నారు అవి నా దగ్గర లేవని. నా దగ్గర లేని ప్లాంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను అనమాట. అదేంటి అది? జమ్మాకు మేడం, దసరా జమ్మి. ఓకే, పండగలకు కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వినాయక చవితికి కానీ దసరాకి కానీ ఏదైనా సరే మనం మిద్దె తోటలోనే హ్యాపీగా. మేడం నేను ఆల్రెడీ ఒకసారి వినాయక చవితికి కావాల్సిన 21 వెరైటీ పెంచా మేడం. అబ్బా, ఇక్కడ చూడండి కాస్మోస్ ముద్ద అనమాట. ఆరెంజ్ కలర్ షేడ్లోనే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఫ్లవర్ ఎంత పెద్ద ఫ్లవర్, అసలు భలే ఉంది కదా, ముద్దదనమాట. ఈ పక్కనే మనకి పింక్ కలర్ కాస్మోస్. ఇవి ఇక్కడ వచ్చేసి ఇది ఇంకొక వెరైటీ అనమాట కాస్మోస్లోనే. చూడండి ఎంత పెద్ద ఫ్లవరు. ఈ 2 ఫ్లవర్స్ చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? భలే ఉన్నాయి కదా. ఇగోండి, సూపర్ అనమాట. మొక్కలు కూడా చూసారా ఎంత పెద్దగా బుషిగా ఎదిగినాయో మొక్కలు కూడా, చాలా బాగుంది కదా. ఇంకా అలా పక్కకు వెళ్దాం రండి. ఇది చూసారండి ఎంత బాగుందో. మనం బొకేస్కి అది వాడుతూ ఉంటాం కదా, లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ షేడ్లో భలే ఉంది కదా, సూపర్ అనమాట. ఇక్కడ చూస్తున్నారండి నీలగోరింట అనమాట, బల్సమ్ ప్లాంట్. ఇది కూడా ముద్దే, ఎప్పటి నుంచో వెతుకుతున్న ప్లాంట్. ఇది వైట్ అండి నిత్యమల్లి, నా దగ్గర రెడ్ ఉంది.
ఎల్లో కోసం వైట్ కోసం అయితే చెట్టు మాత్రం మీరే తీసుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి సార్ కార్లో ప్లేస్ లేదు సార్. ఇవేంటి భలే ఉంది వేరు వెరైటీ మేడం. ఇప్పుడు ఇంతకుముందు మన అదే బాల్సమ్ అంటారు కదా మేడం. అవును మన బాల్సమ్ కాకుండా థాయిలాండ్ మేడం. తాయి బాల్సమ్ ఓకే. తాయి బాల్సమ్ మన దగ్గర 2 రకాలు కూడా. పువ్వు కూడా మేడం మనకు మంచి గులాబీ పువ్వు అంతా ఉంటుంది సైజు. చాలా బాగుంది. ఇది లైట్ పింక్ మేడం. ఇది వచ్చేసి డబల్ షేడ్ మేడం, పర్పుల్ అండ్ వైట్. అసలు ఎక్సలెంట్. అసలు పోముది కాదు మేడం ఈ ఫ్లవర్ ఇట్లా అట్లా ఉన్నాయి. చాలా బాగున్నాయి వెరైటీ. ఇది చాలా బాగుంది సూపర్ అసలు. సార్ ఇది వెరైటీగా ఉంది. ఇది ఓన్ మేడ్ అనుకుంటాను. అవును మేడం. ఎలా చేశారు? ఇవి ఏంటివి? గమేలా? అవును మేడం. ఇంటి కన్స్ట్రక్షన్ కు వాడినప్పుడు మిగిలినాయి మేడం. ఇంటికి వాడతారుగా మేడం ఇసుక కలపడం. టెంకెలు అంటారు మా దగ్గర. పెంకులు అంటారు. టెంకెలు మేము గమేలా అంటాం. అవును మేడం. అవి మిగిలినాయి కాబట్టి ఇట్లా తయారు చేశాం మేడం. ఫస్ట్ ఇది కూడా మూవబుల్ గా ఉండడానికి మేడం. ఇదేమో 5 లీటర్స్ పెయింట్ బకెట్ మేడం. ఎందుకంటే మూవబుల్ ఎక్కడైనా జరుపుకోవాలని చెప్పేసి ఒక స్టాండ్ లో పెట్టా మేడం. ఒక అంటే ఇది ఏమో సిమెంట్ తో నింపా మేడం. నింపి దాంట్లో ఒక రాడ్ పెట్టా మేడం. ఇట్లా స్టీల్ రాడ్ పెట్టేసి ఇక్కడ మధ్య ఒక టెంకాయ పెట్టుకుంటూ మధ్యలో 1 లీటర్ బాటిల్ కాదు 1 లీటర్ డబ్బా మేడం. 1 లీటర్ ఇది కూడా పెయింట్ డబ్బా పెట్టా మధ్యలో. కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది. దాని మీద నిలబడి వర్షం వచ్చినా మన కదలకుండా ఉంటదని. ఓకే. చాలా మంది పైప్స్ పెడతా ఉంటారు. అదే పైప్స్ అవి కదులుతాయి మేడం. ఇదైతే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటదని ఇక పెట్టాను. బాగుంది, చాలా బాగుంది. మంచి ఐడియాస్ షేర్ చేశారు కదా మనకి నాగార్జున రాజు గారు. సో మీ అందరి తరపు నుంచి నా తరపు నుంచి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇంత రేర్ కలెక్షన్ అనేది నేను ఎక్కడ చూడలేదండి. ఇంత బాగా పెంచుతున్నారు. గార్డెన్ నిండా కూడా అసలు ఎప్పుడు మనం హార్వెస్ట్ చేద్దామన్నా నిండుగా ఉంటున్నాయి అన్నమాట అన్నీ కూడా. చాలా బాగుంది సార్. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు సార్. మీ యూనిక్ థాట్ అనమాట. రేర్ వెరైటీస్ అన్నీ కలెక్ట్ చేసి అందరికీ షేర్ చేయాలి, అందరూ కూడా పెంచుకోవాలని చెప్పి మంచి ఉద్దేశంతో గార్డెన్ స్టార్ట్ చేశారు. వాళ్ళ అమ్మాయి పేరు మీద అనమాట, సిరి గార్డెన్ అని చెప్పి. సో మీరు కూడా థ్యాంక్ యూ మేడం వచ్చినందుకు. వైజాగ్ నుంచి వెళ్ళి వచ్చి మా గార్డెన్ వచ్చి చూసి మాకు కూడా మంచి ఎలా పెంచాలి, ఇంకా ఎలా డెవలప్ చేయాలి గార్డెన్ మంచి సూచనలు ఇచ్చినందుకు మీకు కూడా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. సో మంచిగా సార్ని ఎంకరేజ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, వీడియోని షేర్ చేయండి, మంచిగా లైక్ అయితే కొట్టండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.